హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు యమ్మీగా టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీని ఈజీగా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ మష్రూమ్ బిర్యానీ చేసుకోవడానికి మష్రూమ్స్ని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి అందులో హోల్ గరం మసాలా కూడా వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసి ఒకసారి బాగా కలిపి హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. రుచికి తగినంత కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా అలాగే కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసి మష్రూమ్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటాలని కూడా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనా అలాగే పెరుగు కూడా వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుంది. తర్వాత రైస్ అయితే రెడీ చేసుకుందాం. గిన్నెలో నీళ్లు వేసి హోల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అలాగే కొద్దిగా నెయ్యి వేసి బాగా మరిగించుకోవాలి. నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఈ మరుగుతున్న నీళ్ళలో వేసి ఒక 80% వరకు కుక్ చేసుకుంటే రైస్ అయితే రెడీ అయిపోతుంది. ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మష్రూమ్ కర్రీ మీద ఈ రైస్ అయితే వేసుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఈ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.